దావీదు ప్రార్థనలో ధైర్యం. మరి ధైర్యం అనే మాటను ఏ విధంగా ఈ యొక్క కీర్తన భాగం అంతటిలోనూ మనం చూడవచ్చు అంటే, మొట్టమొదటిగా ఈ పూర్తి భాగంలో ఫిలిస్తీన్ల చేత పట్టబడిన దావీదును మనం చూడవచ్చు. దావీదు ఎప్పుడైతే ఆ రీతిగా పట్టబడినప్పుడు తాను ఒక 2 వచనాల విషయంలో తాను యొక్క ధైర్యాన్ని తెలియపరచడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 4వ వచనము 11వ వచనములు చూస్తే, దేవుడి యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు అనే మాటను చూస్తాం. అదేవిధంగా 11లో కూడా దేవుని యందు నమ్మకం ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు. ఈ 2 మాటల్లోనూ కూడా దావీదు చెప్పుచున్న మాట ఏమిటంటే, నేను భయపడను, శరీరదారులకే కానీ నరులకే కానీ నేను భయపడను. దావీదు ఎందుకు ఈ మాటలను చెబుతున్నాడంటే, చుట్టూ ఉన్న ఫిలిస్తీన్లను పట్టించుకోకుండా దేవునికి అందించిన గాన రూపంలో ప్రార్థనను దావీదు ఏ ధైర్యం కలిగి చేసి ఉన్నాడంటే, ఒక్క విషయాన్ని గమనించి మనము చెప్పవచ్చు, ప్రార్థన ద్వారా ధైర్యము అనుగ్రహించబడుతుంది. ఈ యొక్క 2 విషయాలను బట్టి దావీదు దేవునియందు ఏ రీతిగా విశ్వాసము కలిగి ఉన్నాడో, ఎంతగా దేవుని స్తుతిగానము ద్వారా మహిమపరుస్తూ భయపడకుండా దేవుని గణపరుస్తున్నాడో మనము గమనించి చూడవచ్చు. ఫ్రెంచ్ థియాలజియన్ అయిన అతను పాస్టర్ జాన్ కెల్విన్ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రార్థన అనేది దేవుని చిత్తం కోసం మన మనోధైర్యాన్ని పెంపొందించడానికి ఒక ముఖ్యమైన సాధనంగా ఉందని ఆయన తెలియపరచడాన్ని నేను తెలియపరుస్తున్నాను. ప్రస్తుత దినాల్లో మనము అన్నిటికీ భయపడి వెనకడుగు వేస్తాం. ముఖ్యంగా ప్రార్థించడానికి, దేవుని మహిమపరచడానికి వెనుకడుగు వేస్తాం. కానీ మనం చేసే నిజాయితీ గల ప్రార్థన ద్వారా ధైర్యాన్ని మనం పెంపొందించుకోగలం. అప్పుడు మనము ఏ సమస్యనైనా సరే, అది ఎంత పెద్ద శ్రమ అయినా సరే, మనము ధైర్యంగా ఎదుర్కొనుటకు ఈ యొక్క ప్రార్థన అనేది మనకు తోడుగా ఉంటుంది. దావీదు కూడా తన చుట్టూ ఎంత శ్రమ ఉండబోతుందో తనకు తెలియదు, కానీ దేవుని పట్ల ఆయనకున్న విశ్వాస్యతను బట్టి దేవునికి చేసిన గాన ప్రార్థన ద్వారా అతనికి ధైర్యము కలిగినది. ఆ ధైర్యము ద్వారా వెనకడుగు వేయకుండా దేవునికి స్తుతియాగము చేస్తూ, స్తుతిగానము చేస్తూ, ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరిచే ప్రార్థన మనము చూడవచ్చు.